జిమ్‌లో ఎక్కువ వినిపించే డౌట్. కార్డియో ఫస్ట్ చేయాలనా? స్ట్రెంత్ ట్రైనింగ్ ఫస్ట్ చేయాలనా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మెజారిటీ ఆఫ్ అస్ ఫస్ట్ కార్డియో చూస్ చేస్తారు. కార్డియో చేస్తే ఎక్కువ వెయిట్ లాస్ అయితామని నమ్మి. కానీ దానికంటే ముందు ఫస్ట్ మీ గ్లైకోజన్ లెవెల్స్ డ్రాప్ అయితాయి. మీ బాడీకి లిఫ్టింగ్‌కి కావాల్సిన ఎనర్జీ మొత్తం కార్డియోలోనే తగ్గిపోతది. తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫటీగ్ వస్తది. సింపుల్‌గా చెప్పాలంటే హై హార్ట్ రేట్ అండ్ అడ్రినల్ స్పైక్. ఇప్పుడు ఈ 2 జరగడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ మీ స్ట్రెంత్ ట్రైనింగ్ మీద చూపిస్తది అది. విచ్ విల్ ఇంపాక్ట్ యువర్ లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్. ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయలేరు, ఎక్కువ రెప్స్ చేయలేరు అండ్ ఫామ్ సరిగ్గా రాక ఇంజురీ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లాస్ట్, ఎక్కువసేపు కార్డియో చేయడం వల్ల కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, కానీ రికవరీకి మన దగ్గర ఎనర్జీ ఉండదు, ఎందుకంటే కార్డియోనే మొత్తం అయిపోయింది కాబట్టి. అదే మీరు వార్మప్ చేసుకొని మంచిగా స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఫుల్ ఎనర్జీ ఉంటుంది. మంచి ఫామ్‌తోని ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసుకుంటా మంచిగా స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ చేయొచ్చు. దానివల్ల మీకు బెటర్ మజిల్ గ్రోత్ ఉంటుంది, బెటర్ ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది. సో మీ గోల్ వెయిట్ లాస్ గెయిన్ ఆర్ మజిల్ గెయిన్ అయితే ఫస్ట్ చూస్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఓవర్ కార్డియో. ఆ కార్డియో కూడా థ్రెడ్మిల్ ఎక్కి గంటలు గంటలు దొరకకుండా స్లో అండ్ స్టడీగా చిన్నగా కార్డియో చేసుకోండి. అంతే. రేపు కలుద్దాం. బాయ్.